హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. కామాఖ్య ఆలయంలో అటు వేణుస్వామికి అవమానం జరిగినట్టుగా మనకు తెలుస్తుంది. ఒక వీడియోస్ వైరల్ అవుతున్నాయి. అక్కడ కామాఖ్య ఆలయంలో వేణుస్వామిని అర్చకులందరూ కూడా బయటకు పంపించేసినట్టుగా తెలుస్తుంది. అసలు ఏం జరిగింది? ఎందుకు ఈ విధంగా పంపించేశారు? మరి దీనికి సంబంధించి దీన్ని ఏ విధంగా చూడాలి? ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు నారసేన ఫౌండర్ లతా చౌదరి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం మేడం. నమస్తే ఆదిత్య. మేడం, వేణుస్వామి గారు ఎప్పుడు కూడా వివాదాల్లోనే ఉంటారు. కాంట్రవర్సీగా కామెంట్స్ చేస్తూ ఉంటారు. అటు పొలిటికల్ గాను అండ్ సినిమా పరంగాను. అయితే ఆయనకు సంబంధించి ఇప్పుడు ఒక వీడియో క్లిప్ వైరల్ అవుతుంది. అస్సాంలోని కామాఖ్య ఆలయం ఆయనకెళ్లారని చెప్పేసి అక్కడ ఉన్న అర్చకులు ఆయన్ని బయటకు పంపించేసినట్టుగా విజువల్స్ అన్ని కూడా వైరల్ అవుతున్నాయి. మరి ఏం జరిగింది? ఎందుకు ఈ విధంగా అర్చకులు అక్కడ దర్శనం కలిగించలేదు అతనికి? దీనికి సంబంధించి మీరేం చెప్తారు? మనకి కనబడిన విజువల్స్‌లో అయితే ఆదిత్య అక్కడ వేణుస్వామి గారు వెళ్ళినప్పుడు ఆయన్ని బయటకు పంపించడం అయితే కనబడింది చాలా స్పష్టంగా. ఇక్కడ అమ్మవారి యొక్క మహిత్యము మీకు తెలుసా? అసలు ఇక్కడ అమ్మవారి గురించి మీరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఇక్కడ అమ్మవారు గురించి మీకు తెలియకుండా మాట్లాడుతున్నారు. ఇక్కడ అమ్మవారు మహత్యము చాలా ఉంది. ఆ మహత్యాన్ని తప్పుదారి పట్టిస్తున్నారు అని అడ్డుకోవడం జరిగినట్టుగా మనకి ఆ వీడియో క్లిప్స్ ద్వారా మనకు అర్థమవుతుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత అంటే ఒక సంతానం కోసమని అంటే ఇక్కడికొస్తే ఇక్కడ బలులిస్తే ఈ రకమైన బలులిస్తే ఇన్ని లక్షలు ఖర్చు పెట్టి అక్కడ ఈ బలి కార్యక్రమాలు నిర్వహిస్తే, ఈ పూజా కార్యక్రమాలు నిర్వహిస్తే అమ్మవారి అనుగ్రహం కలుగుతుందని, అలాగే సంతానం కలుగుతుందని, లేదా ఆర్థిక పరంగా కూడా దీన్ని వామాచారం పూజలే నేను చేస్తాను అని అంటారు. ఒక విధంగా తంత్ర పూజలు అని కూడా అంటారు. ఆ విధంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారు అని వాళ్ళు అడ్డుకున్నారు అని మనకి చాలా స్పష్టంగా కనబడుతుంది ఆదిత్య. దీని ద్వారా ఏమిటి అనంటే చాలా మంది మోసపోయారు. లేదా బిగ్ షాట్స్‌ని ఆయన కరెక్ట్‌గా టార్గెట్ చేసి ఇలా మభ్యపెట్టి తీసుకెళ్ళి పూజలు చేస్తున్నారు అన్నట్టుగా వార్తలు మనకి వినబడుతూ ఉన్నాయన్నమాట. ఓకే. మేడం, మనం అవన్నీ కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో మాట్లాడుకోవడం చూస్తూ ఉంటాం. వేణుస్వామి గురించి అంటే ఇక్కడ ఆయన ఇలా చేశారు, అలా చేశారు, ఇటువంటి కామెంట్స్ చేశారని చెప్పేసి ఎన్నో చర్చనీయాంశంగా మారిపోయింది. ఇది జరిగిందేమో అస్సాంలో. మరి ఇక్కడ నుంచి అస్సాం వరకు ఆయనకు సంబంధించింది వెళ్ళిందంటారా? అక్కడ కూడా ఆయనకు నెగటివిటీ పెరిగిపోయిందంటారా? దీనికి సంబంధించి ఏం చెప్తారు? అంటే గాసిప్స్ అనేవి ఆగవు కదా! ఇప్పుడు సోషల్ మీడియా వచ్చేసిన తర్వాత ఏ వార్త అయినా కూడా గాలివానలా పాకిపోతుంది. అలాగని ఇప్పుడు ఇక్కడి నుంచి వార్త అక్కడికి కూడా వెళ్ళింది. అంటే ఈ విధంగా అమ్మవారిని అంటే ఇది ఒక అష్టాదశ పీఠము. కామాఖ్య అమ్మవారంటే చాలా చాలా పవర్ఫుల్ అన్నమాట అమ్మవారు. అమ్మవారు గురించి ఈ విధంగా మాట్లాడటం అక్కడ వాళ్ళకి ఆ దేవస్థానం వాళ్ళకి నచ్చలేదు. అందుకే దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. వేణుస్వామిని కూడా అడ్డుకోవడం జరిగిందనమాట. అంటే మీరు దుష్ప్రచారం చేస్తున్నారు. అమ్మవారి గురించి అసలు ఏం తెలుసు మీకు అని అడిగినట్టుగా మనకి వీడియో క్లిప్‌లో కనబడుతుంది. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? మేము చేసే పూజ ఏంటి? మేము చేసే విధానం ఏంటి? మీరు చెప్పే వీడియోల్లో చాలా తప్పుగా మాట్లాడుతున్నారు. అమ్మవారి గురించి చాలా తప్పుగా మీరు ప్రచారం చేస్తున్నారు అని వాళ్ళు అడ్డుకోవడం జరిగింది ఆదిత్య. దాని మీదే. ఎందుకు అనంటే అమ్మవారంటే మనం చాలా పవిత్రంగా భావిస్తాము. అలాగా అంటే ఒక ఆర్థిక లాభాల కోసము అమ్మవారిని మధ్యలో పెట్టి దండుకోవడం అనేది వాళ్ళు తప్పుగా దాన్ని స్వీకరించకుండా అడ్డుకోవడం జరిగిందనమాట. అంటే మేడం, వేణుస్వామి గారి విషయంలో మీ స్టాండ్ ఎటువైపు? అంటే ఆయనకు సపోర్ట్ చేసే గ్రూప్‌లో ఉన్నారా? లేకుంటే ఆయన వ్యతిరేకించి ఆయన పూజలు ఇవన్నీ ఫేక్ అని చెప్పేసి ఆ గ్రూప్‌లో ఉన్నారా? మీరు ఆయన విషయంలో మీ స్టాండ్ ఏంటి మేడం? ఎవరి విషయంలోని నేను స్టాండ్ తీసుకోను ఆదిత్య. చెప్పాలి అనంటే ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడ ఉంటాము. ధర్మ మార్గంలో మనం నడుచుకుంటాము. ఎందుకంటే గురువు ఆరాధన చేస్తూ ఉన్నాను. ధర్మ మార్గంలో నడుచుకుంటాము. ఏది కరెక్ట్ అంటే మన సనాతన ధర్మం ఏ విధంగా చెప్పిందో దాన్నే ఫాలో అవ్వాలి. తప్పుడు మార్గాల్లో వెళ్ళాలని ఎప్పుడు కూడా మనం అనుకోము. అంటే ఇప్పుడు వేణుస్వామి గారు ఆ మార్గంలోనే వెళ్తున్నారా అని అడిగితే మీరేం చెప్తారు మేడం? అది వాళ్ళ పర్సనల్ సంబంధించింది. అది వాళ్ళు ఆలోచించుకోవాలి. నేను ఏ మార్గంలో వెళ్తున్నాను? నేను సరైన మార్గంలో వెళ్తున్నానా? నేను తప్పుడు మార్గంలో వెళ్తున్నానా? లేదా నేను దేని మీద పెట్టి డబ్బులు సంపాదిస్తున్నాను అనేది ఎవరికి వాళ్ళు పర్సనల్‌గా ఆలోచించుకోవాల్సిన విషయం ఇది. ఇప్పుడు నేను స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా మీరు తప్పు, మీరు రైట్ అని నేను ఎవరిని బ్లేమ్ చేయలేను పర్ఫెక్ట్‌గా. ఆయన కరెక్ట్ కాదు, తప్పు కాదు. నేను అసలు ఏ విషయంలోని అమ్మవారి విషయంలో ఆయన తప్పు చేశారు. ఖచ్చితంగా తప్పు చేశారు కాబట్టే అక్కడ ఆలయం కమిటీ మొత్తం కూడా అడ్డుకున్నారు. అర్చకులు కూడా అడ్డుకున్నారు. అది మాత్రం మనకి చాలా క్లియర్‌గా విజువల్స్‌లో అర్థమవుతుంది. ఓకే. ఇప్పుడు మరి దాని ఇంపాక్ట్ ఇక్కడ కూడా పడుతుందనుకోవచ్చా? ఎందుకంటే ఆయన కామాఖ్య ఆలయం అమ్మవారి పేరు చెప్పేసి పూజలు చేస్తూ ఉంటారు. సెలబ్రిటీలకు
వాళ్ళందరినీ కూడా మ్యానిపులేట్ చేసి పూజలు చేస్తున్నారని తెలుసు. ఇప్పుడు అక్కడే అర్చకులు పంపించేస్తారంటే ఇప్పుడు దాని ఇంపాక్ట్ ఇక్కడ కూడా ఉంటుందా? గతంలో కూడా చాలా గాసిప్స్ వస్తూనే ఉన్నాయి వేణుస్వామి మీద. హ్మ్. అలాగే వస్తూనే ఉన్నాయి. అయినా భక్తులు వెళ్తూనే ఉన్నారు. ఓకే. అలా వస్తూనే ఉంటాయి. వెళ్ళేవాళ్ళు వెళ్తూనే ఉంటారు. హ్మ్. అంటే ఎవరికి వాళ్ళు స్వయంగా ఆలోచించుకొని హ్మ్. నిర్ణయం తీసుకోవాలి. అంటే నేను ఒక వ్యక్తి దగ్గరికి వెళ్తుంటే వాళ్ళు సరైన వాళ్ళా? కాదా? నేను అక్కడికి వెళ్తే నాకేం జరుగుతుంది? హ్మ్. అని ఆలోచించుకొని వెళ్ళాల్సి ఓకే. ఉంది. ఎవరైనా కూడా. హ్మ్. భక్తులు గాని ఎవరైనా. అంటే గుడ్డిగా నమ్మి వెళ్ళిపోతే తప్పకుండా అందరూ నష్టపోవాల్సి ఉంటది. ఓకే మేడం. మరి ఇప్పుడు దీని పట్ల వేణుస్వామి మళ్ళేమన్నా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తారా? ఏమన్నా ఎక్స్‌ప్రెస్ చేస్తారా ఆయన ఒపీనియన్‌ని? అంటే అక్కడ జరిగిందంతా వైరల్ అయిపోతుంది కదా! మరి ఆయన మళ్ళీ ఏం మాట్లాడే అవకాశం ఉంది అది మేడం? ఆయననే అడగాలి. హ్మ్. ఆయన ఏ విధంగా వివరణ ఇస్తారో మరి ఏ విధంగా ఆయన దాన్ని అందరికీ తెలియజేస్తారో మనం చూడాల్సింది. రైట్ మేడం. థాంక్ యూ సో మచ్ మేడం. నమస్తే.